యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హతులైన నీతిమంతులై రక్తమంతా ప్రతిదండన చేయాలని కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్టమైనది, ఎవరి రక్తమో క్షమించమన్నది. యేసు రక్తమే ఈ భూమిలో శత్రువులనైనా క్షమించమని అడుగుతుంది. ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. లోకంలో భయంకర దినాల్లో ఉన్నాయి కాబట్టి లోకంలో శరీరాశ, మొదటి యోహాను రాసిన పత్రిక, ఈ లోకంలో రకరకాల మనుషుల మధ్య ఉన్నప్పుడు ఇవే కనబడుతున్నాయి మనకి కదా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే ఏమని చెప్తుందో ఒకసారి వాక్యము, ఒకసారి మొదటి యోహాను రాసిన పత్రికలో చూస్తే ఈ లోకంలో ఏముందంటే మాట, మరి మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి చూసినట్టయితే మరి ఇక్కడ 15వ వచనం కనబడుతుంది. 15వ వచనము, లోకములోనైనాను లోకములు ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి, లోకమును ప్రేమించేలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకంలో శరీరాశ, నేత్రాశ, ఇవి లోక సంబంధాలవే కదా. ఈ డ్యాన్సులు, ప్రోగ్రాములు, డ్యాన్సులు కదా. గిందు పట్టిగాడు డ్యాన్స్ చేస్తాడు, గిందు పట్టిగాడు పాట పాడతాడు, మజునులు దేవదాసులకు అయిపోతున్నారు. కారణం ఏమంటే వాక్యము లేక. అందుగురించే భక్తుడు అంటాడు, నీ వాక్యమేనో బ్రతికించారంటాడు దావీదు భక్తుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అందుగురించే యెహోవా మీద కొత్త కీర్తన సర్వజనులారా యెహోవా మీద పాడాలంట. మన నోరిచ్చాడు, చెవులిచ్చాడు, ఈ ముక్కు ఇచ్చాడు, కాలు, ఇవన్నీ దేనికి ఇచ్చాడంటే దేవుని ప్రకటించడానికి. బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ సువార్తకు న్యాయం చేయాల. మొదటి కొరింథీ 11:26 చూస్తే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన మాటలు ప్రకటించాలా. అందుగురించే ఆయన పాడాలా, కొత్త కీర్తన పాడాలా, యెహోవా మీద పాడాలా. మనిషి మీద పాడితే లాపుతారు కదా, మనిషి మీద పాడతారు, పొగుడుతారు కదా. మరి అంబేద్కర్ మీద, జ్యోతిరావు మంచిగా, మహానీయులు మంచిగా ఆయన చేసిన త్యాగాలు బట్టి చేశారు. లోక సంబంధమైన మనుషుల మీద కూడా గొప్పగా పోవడం, దేవుని లేకపోవడం లాభం ఏంటి? లాభం లేదు. తండ్రి అయిన దేవుడు నీ కొరకు, నా కొరకు సర్వమానవులు ప్రాణం పెట్టడానికి రక్షకుని పంపించినందుకు ఆయన గణపరచాలి మనము కదా. 97వ కీర్తన చూసాం కదా. ఎందుకు నమస్కరించాలంటే మనకు రక్షకుని పంపించినందుకు. అందును బట్టే మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుతాము. నేడు మీరు ఆయన మాటలు నాకు ఎంతో మేలు, ఎంతో మేలు అంట కదా. అందును బట్టి మనం నమస్కరించాలా, ఆయన కొనియాడాలా, ఆయన స్తుతించాలా. మరియా తురియా ఉదారంగా పడు అమ్ముకునే తుయాతార పట్టణస్తురాలు దేవుని కనపరిచిన వ్యక్తి. అట్లాగా మనము దేవుని స్మరించే భాగ్యం ఇచ్చాడు. అందుకంటే బైబిల్ చెప్తుంది, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అదే స్తోత్రం సమస్త దేవుడు, ఆయన పూజనీయుడు. ఆయన ఒక్కడే పూజనీయుడు, ఎవరు కాదు. అందుని బట్టి నీవు నేను మన దేహాలు ఆయన కొరకు వాడబడాలా. అంటే ప్రియులరా, ఆయన మీద పాడాలా, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఈ నోరిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఎన్ని ఉదయకాలం నుంచి సాయంకాలం ఎన్ని మాట్లాడుతున్నాం కదా. పాట పాడాలి. రోజు 20-30 మంది కరపత్రులు నేను పంచుతుంటాను. కొంతమంది కరపత్రులు పంచడానికి సిగ్గుపడతారు. కొంతమందికి దేవుని రాజ్యం గురించి బైబిల్ పాడుకోవడానికి, కొంతమంది సువార్త కరపత్రులు పంచడానికి, కొంతమందికి దేవుని మా రాజ్యం కట్టడానికి కొంతమంది సిగ్గుపడతారు. కాబట్టి మనము దేవుని గురించి ప్రకటించాలా ప్రియులరా. 10వ వచనం చదవండి. యెహోవా రాజ్యం చేస్తున్నాడు, లోకము కథలకు స్థిరపరచు, న్యాయం బట్టైనా జనములకు పరిపాలించును. ఈ వార్త అన్య జనులో ప్రకటించండి. ఆకాశం, సందు, భూమి, ఇవి సూర్యుడు, చంద్రుడు అవన్నీ టైం పాటిస్తున్నాయి. మనం పాటిస్తున్నామా? టైం పాటిస్తున్నాయి కదా.
టైం పాటిస్తున్నాం, మనం టైం పాటిస్తున్నాం. ఆలోచించండి. అందును బట్టే ఆకాశం భూమి ఆకాశాన్ని కలుగజేసిన సృష్టికర్తమైన దేవుని కనపరచాల పిల్లరా. అందుగురించే మారు మనసు పొందండి. ఏ గ్రంథంలో ఉందో, బైబిల్లో ఉంటుంది. సువార్త ఏమో లుకు సువార్త 13వ అధ్యాయం చూస్తే 5వ వచనం, యెహోవా ఇక్కడ మీరు మారు మనసు పొందండి. నువ్వు మారు మనసు పొందని అలాగనే ఇస్తావు. మరి నువ్వు మారు మనసు పొంది ఏం చేయాలా? పాట పాడాలా, ఆయన సత్క్రియలు కొనసాగించాల ప్రియులరా. ఆయన స్తుతించే భాగ్యం మనకి ఇచ్చాడు. అందుగురించి దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తాడంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఏమంటున్నాడు ఒకసారి మనం, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం చెప్తుంది ఏమని, దేవుని దగ్గర రాకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు పాట పాడకపోతే, కొత్త కీర్తన సాధించకపోతే, దేవుని గణపరచకపోతే దేవుడిని హెచ్చరిస్తున్నాడు. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే వాక్యం ఈ రీతిగా చెప్తుంది ప్రియులరా. జెఫన్యా గ్రంథంలోని రాయించినటువంటి భక్తుడు దేవాది దేవుడు రాపించాడు ప్రియులరా. ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరిపోనట్టుగా ఎగిరిపోతుంది కాబట్టి, దినములు గడిచిపోతున్నాయి కాబట్టి మీరు దేవుని వైపు రాబండి. ఏమని సిగ్గు దప్పిన వారలారంటారు కదా కొంతమంది కదా. దేవుని సన్నిధానం అనుభవించకుండా రాంగ్ రూట్లో పోతూ వాక్యం వినిపించుకోకుండా కొంతమంది కారణ గర్భంలో కలిసిపోతున్నారు పిల్లరా. అందుగురించి యెహోవా మీద కొత్త కీర్తన పాడండి అంటాడు. సిగ్గు తప్పిన వారలారా అంటాడు. ఎంత విచారకరం. యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యం ప్రకటించాలంట. ఈ వార్త అన్యజనుల్లో ప్రకటించండి అంటాడు. నీకు దేవుడిచ్చాడు గర్భఫలం చూడండి అంటున్నా. ముగించుకుందాం. 120వ కీర్తన 4వ వచనం చూస్తే, యవనస్తులు ఎవరు అంటే నీకు గర్భఫలం ఇచ్చాడు, నీ కుమారులు ఆస్తి బలం ఇచ్చాడు, నీకు బలం ఇచ్చాడు. దేవుని కొరకు ఖర్చు పెట్టాలా అంటే పాట పాడాలా, పాట పాడడానికి సిగ్గుపడితే ఎలా, దేవుని రాజ్యం పత్రికలు పంచడానికి సిగ్గుపడితే ఎలా, దేవుడు క్రమసమీక్షంగా రాకపోతే ఎలా, దేవుడు ఒప్పుకుంటాడా, ఆశీర్వపడతాడా? ఈ భూమి మీద ప్రతి ఒక్కడు మారు మనసు పొందాలా. ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, ఎంతటి వాడైనా, ఎంతటి మనగాడైనా, ఎంతవాడు కూటికి ఉన్నా, కూటికి లేని వాడైనా, ప్రతి ఒక్కడు దేవుని గురించి తెలుసుకొని చనిపోతే నిత్య రాజ్యం ఉంది. చూడండి, నీకు దేవుడు ఆస్తి అంతస్తులు బలం ఇచ్చాడంటే ఎందుకొరకు? నీవు దేవుని గణపరచడానికే. కానీ 127వ కీర్తన మరి 4వ వచనం, యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుడి చేతిలో బాణాలంట. నీకు గర్భఫలం ఇచ్చింది నీ కొరకు కాదు, నీ వంట పని, ఇంటి పని, నీ తంట పని, నీ పొలం పని, నీ ఉద్యోగ కొరకు కాదు. నశించి నరకాన్ని పోయే ప్రజలు రక్షించడానికి చేతులు పనిముట్టుగా సాధనాలుగా వాడుకోవడానికి దేవుడు ఇచ్చాడు ప్రియులరా. అందుని బట్టే గర్భఫలం అంట కదా. 5వ వచనం చూస్తే ఇక్కడ బలవంతుడి చేతిలో బాణాలంట. ఎవరు? నీవే. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆ ఎఫెసీ రాసిన 1:7-6 చూస్తే ఎప్పుడు తయారు చేసుకున్నాడంటే ఆయన జగత్తు పునాదేవి నా కొరకు పనిచేయాలి, నా రాజ్యం ప్రకటించాలని ఆయన నీవు దేవుని కొరకు పెడితే ఇవో డ్యాన్స్ బేబీ సినిమాలు, సీరియళ్ళు, లోక సమ్మాన తాగుడు, జూదము, డ్యాన్స్ పాట కదా. ఇంత ముక్కోడు కూడా డ్యాన్స్ ఒక పాట పాడుతుంటే కాళ్ళు ఒక డ్యాన్స్ చేస్తారు సినిమా పాటకి. ఎటుపోతుంది సమాజం? ప్రపంచంలో ప్రమాదం. అందుగురించే ప్రమాదకరమైన స్థితిలో ఉండాలి. నీ ఒక్కరిని రక్షిస్తే చనిపోయే ఒకడు నీకు నిత్య జీవం ఉంటుంది. అందుగురించే బలవంతుడి చేతిలో బాణాలంటే ఎవరు? నీకు దేవుడిచ్చి గర్భఫలం కుమార్తె కావచ్చు, కుమారులు కావచ్చు, మరి వాడు దేవుని కొరకు పోయిన అటువారు అంబల పొలు నింపుకునే వాడు ధన్యుడు. అటువారు సిగ్గుపడి గుమ్మలతో విరోధంతో వాదిస్తారు. క్రీస్తు లేడనే వారికి క్రీస్తు గురించి ప్రకటించాలా, దేవుడు లేడనే వారికి దేవుని రాజ్యం ప్రకటించాలా. పిల్లరా, ఈ భూమి మీద మనకు బతికిచ్చాడు కదా దేవుడు. ఎన్ని దినాలు ఇచ్చాడు? 90 కీర్తన 10 ఆవిష్కాలము. ఈ ఆవిష్కాలంలో దేవుని కొరకు ఎలా బతుకుతున్నాం? అందుబట్టే దేవుని వాక్యం చెప్తుంది ప్రియులరా. ఇప్పుడు చదివాం కదా, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి కదా. దేవా నా హృదయం నిబ్బరంగా ఉన్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదంటాడు కీర్తనకారుడు 108వ కీర్తనలో. మరి పాడుచూ ఏం చేస్తాడంట? పాడుతూ స్తుతిగానం చేసేదని అంటాడు కీర్తనకారుడు.
జీపు అరణ్యాల్లో ఉన్నప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు దావీదు దేవుని స్మరించాడు, దేవుడిని కీర్తించాడు. ఎవరు? దావీదు రాజు. గొప్ప గొర్రెలు కాసేవాడు వ్యక్తి దావీదైతే దేవుని స్మరించాడు. అందుబట్టి మనము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప పురులరా. అందుగురించే యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి, అన్యజనులు ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి అంటాడు. ఎంత గొప్ప మంచి మాట, ఎంత గొప్ప బతుకులు మార్చే మాట, ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగించే మాట, ఎంత గొప్ప ఆశ్చర్యం కలిగించే మాట అంటే పిల్లరా ఆలోచించండి ఇక్కడ. అందుని బట్టి దేవుడు చెప్తున్నాడు, అనుదినము అని రక్షణ సువార్త ప్రకటించాలంట. ఎవరు? రక్షణ సువార్త అని ప్రకటించామని చెప్పింది పరిశుద్ధాత్మ దావీదు ద్వారా భక్తులు చెప్పాడు. అందుని బట్టి అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యం ప్రచురించుడి. ఇక్కడ ఉండది 40 కీర్తన 9వ వచనంలో ఏముందో ఒకసారి చూడండి క్రియలరా. 40వ కీర్తన 9వ వచనంలో జనములలో ఆయన కార్యములను ప్రచురించుడి అంటాడు. జనములలో అంటే ఏమిటి? ఎక్కడ పడితే అక్కడ సమయం దొరికినప్పుడల్లా. ఒక ఆయన పత్రిక ఇస్తున్నప్పుడు తీసుకున్నారు, నిన్న బెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. ఆయన మూటోడు, అయ్యా లోకరక్షకుని పంపించాడు దేవుడు, తీసుకో యేసుక్రీస్తు ద్వారా అంటే బెడ్ ప్యాకెట్ తీసుకున్నాక ఇచ్చినాడు. ఆయన పత్రిక వద్దన్నాడు, మరీ తీసుకునేవన్నీ మరి వాపది ఇచ్చినాడు. ఈ పత్రిక ద్వారా కరపత్రిక ఎంతో మందికి ఇచ్చినాను. బ్రెడ్ ప్యాకెట్ చెప్పే కాదు స్వార్థ చెప్పినాను, నోటితో చెప్పినాను, కరపత్రిక వాపది ఇచ్చినాడు. ఓకే ధ్యానం. దేవునికి మహిమ కలుగును గాక. 7:30 టైంలో బ్రెడ్ ప్యాకెట్ అక్కడిక్కడ ఆయన ఈ వయసులోని మంచి చేస్తాడేమి, ఏదో పిచ్చి ముదిరిపోయేది అనుకుని దిగబాగా చూస్తాడు. ఏమయ్యా ఈ వయసులో తప్ప యాదం ఉండదంట. కానీ నాకు దేవుని వాక్యం చెప్తుంది, ఏమని చెప్తుంది తెలుసా? యేసు రక్తంలో కడగబడే ప్రతి ఒక్కరికి చెప్పాలని లేఖనం చెప్తుంది. పల్లబంధు చేతిలో బాణాల్లాగా పెంచాలని కుమార్తెను కదా. ఫిలిపికి ఎంతమంది సార్ కుమార్తెలు దేవుని చేతులు కదా, బలంగా పెంచాలి మనం. ఎంతమంది ప్రవచించారా? దేవుని చేతిలో పనిముట్టుగా. కొంతమంది నేను అనుకున్నాను ఒకప్పుడు ఇంత సేవ చేస్తాను ప్రభు, ఫస్ట్ ఒకప్పుడు నాకు ఈ కుమారుడు ఇచ్చింటే నేను చింత చేసిన ఒకప్పుడు. నేను కొన్ని రోజులు దేవుడు మరిపించాడు కుమార్తెలైనా కుమారుడు. ఎందుకంటే కుమారుడు దేవుని కొరకు పేరు నిలబడదు, కానీ కుమార్తెలైనా కుమారుని దేవుని దృష్టిలో సమానులని నాకు నిదానంగా అర్థమైంది. నేను అపార్థం చేసుకున్నాను. ఇంత సేవ చేసినాను, కనీసం నాకు దేవుడు మరి నా కుమార్తె ఇస్తాను. మన తలంపులు వేరే, దేవుని తలంపులు వేరే. మనం ఆయన చిత్తంలో నడవాలి. కొన్ని విషయాలు మనం తప్పుతున్నాం, ఆయన సరి చేసుకోవాలి. మనం సరి చేసుకోవాలి, చాలా సరి చేసుకుని నడుచుకోవాలి. దేవుడు చేతిలో పనిముట్టుగా సాధనాలు వాడబాలంట. అందు గురించే గర్భఫలం ఆయిచ్చు బహుమానము. గర్భఫలం లేక ఎంతో ఊరు దేశాలు గ్రామాలు కొండలు ఎక్కడో ఊరు విడిచిపెట్టిపోతున్నారు. దేవుడిచ్చు బహుమానం. అందు గురించే ప్రియులరా కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వచనం ఏముందంటే ముగించుకుందాం. కీర్తన గ్రంథం 40వ కీర్తన 9వ వచనము, మహాసమాజములో ఎవరు వార్త అంట? నీతి సువార్త నేను ప్రకటిస్తున్నాను కదా. పెదవులు మూసుకొని ఉంటాం మనవి కదా. పెదవులు మూసుకొని ఉంటే, నోరు మూసుకొని ఉంటే దేవుని వాక్యము గలమెత్తి పాడండి, గలమెత్తి పాడాలి మనం కదా పిల్లరా. అందు గురించే ఒక హన్న ఉంది బైబిల్లో, ఒక ఎవరు తెలుసా మరి వచ్చేసి అనేక విషయాల్లో ఈమె లుదియమ్మ ఉంది. దేవుని కొరకు బతిన వ్యక్తి. ఒకసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకుందాము. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అనే మాట లేఖనం చెప్తుంది. కాబట్టి దేవుని సమయంలో మనకి ఇచ్చిన గొప్ప మాటలకై ఆయన స్తుతించే భాగ్యాన్ని మనకి ఇచ్చాడు కదా. అందు గురించి యేసు రక్తంలో ప్రతి ఒక్కరు ప్రకటించారు. 105 కీర్తన మొదలు చేస్తే యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, జనములలో ఆయన కార్యాలు తెలియజేయాలంట. ఎక్కడంట? జనాలు ఎవరి మధ్య? పెద్ద పెద్ద ప్రసంగాలు గొప్ప కాదు. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నడిపిస్తే అది ఆశీర్వాదం. గొప్ప ప్రసంగాలు బల్లగుద్ది చెప్పేదే కాదు. ఒక వ్యక్తికి సువార్త చెప్పి నడిపిస్తే 1000 మంది ఉంటారు. ఏం చేస్తావు? ఒక పాలెనికి 100 మంది సచ్చేంత వరకు వాళ్ళకెవరు చెప్పుకుంటే, ఒక వ్యక్తికి సువార్త చెప్పుకుని నడిపించుకోకుంటే లాభం ఏముంది?
99 గొర్రెలు పెట్టి పక్కన ఒక గొర్రె పోయిన. మనం కూడా ఒక వ్యక్తికి సువార్త చెప్పాలంటే నీకు వర్త్ ఉండాలా, ఆ యొక్క డేరింగ్ డ్యాష్ ఉండాలా, పవర్ ఉండాలంటే నీలో యేసు రక్తంలో కడగబడినటువంటి దేవుని బిడ్డగా ఉంటే తప్ప నువ్వు ఇతరులకు బోధించి చెప్పు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి అంటాడు కదా. కొత్త పేరుతో కొత్త కీర్తన. మన పాత పాడేసి ఏమంటున్నాడు, సిగ్గు దప్పిన వారలారా అంటే కొంత ఏం అట్లా అంటారు, సిగ్గు మాలిన జనులారా ఏం గతించిపోతుంది, పొట్టు గాలికి ఎగిరిపోయే దినం వస్తుంది. కాబట్టి పరిపూర్ణంగా ఉండాలా. దినం రాకమునిపే నువ్వు ఆయన సన్నిధానంగా రావాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్యజనులు ప్రకరించండి అంటాడు. అన్యజనులు అన్నిలే ఒకప్పుడు ఒక 100-200 కేజీ ఉండేటప్పుడు ఒక విలియం కేరీ 1805 వచ్చినప్పుడు ఎవరు క్రైస్తవులు లేరు. మూఢాచారాలు, మూతికి ముంత వెనక దెబ్బ చేస్తూ గంట కట్టేవాళ్ళు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, సూత్రులు మొత్తం 150-180 కులాలు. చదువు లేదు. చదువు నేర్చుకుని 4లకు వచ్చేవాళ్ళు, ఈ శాతం వీసు వచ్చేవాళ్ళు. అటువంటి స్థితిలో విలియం కేరీని మన దేశానికి పంపించినాడు దేవుడు. బైబిల్ ట్రాన్స్లేట్ 8 భాషలు నేర్చుకుని కాలిపోయింది. ఎన్నో కష్టాలు, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. దేవుని కొరకు బతికిన వ్యక్తి విలియం కేరీ తీసుకొని బంధకాలు వేసినాడు. ఏమయ్యా నువ్వు వివిధ మత ప్రార్థన చేస్తావంటే, దాంతోపాటు అనేక గ్రంథాల్లో ఉన్నటువంటి ఇతిహాసాలు, రామాయణం, మహాభారతాన్ని బైబిల్తో పాటు వాటిని ట్రాన్స్లేట్ చేసి ఈరోజు ఆ కలకత్తాలో పరిపాలించేటువంటి ఆ ప్రాంతంలో చూపిస్తే, సరే నువ్వు మంచిగా చేసుకో, సమాజం చేస్తున్నట్టవని ఆయన మనసు ఒప్పింపజేసినాడు దేవుడు. అప్పటి నుంచి ఆయన చేసినటువంటి సాంఘిక ఆయన చేసినటువంటి పరిచయం బట్టి ఇంగ్లాండ్ దేశంలో ఆయన ముద్రించింది పోస్టల్ డిపార్ట్మెంటు, మొత్తం బ్యాంక్ అనేక విధాలుగా వచ్చింది. దేవుడు తన యొక్క వ్యక్తిని పంపిస్తున్నాడు. అట్లాగే పాపములు, శాపములు పడినటువంటి మనల్ని విడిపించడానికి తండ్రి అయిన దేవుడి లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రములు. రక్షకుని పంపించాడు. యేసు ప్రభువు రక్షకుని పంపించాడు. మంచి వాళ్ళని పుట్టించాడు. మహనీయులు, మార్గదర్శులు ఎందరో ఉన్నారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే, విలియం కేరీ, ఇంకా కార్ల్ మార్క్స్, ఎంతోమంది ఉన్నారు. కానీ వీళ్ళు మంచి వాళ్ళకి మిగిలిపోయిందే మిగిలిపోయింది. కానీ యేసు అద్భుతాలు చేశాడు. కానీ యేసు సర్వ మానవుల కొరకు ప్రాణం పెట్టి మహనీయుడు. ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని త్యాగం చేశాడు. అందుని గురించి ఆయన శిలువను గురించిన వార్త నశించిన వాళ్ళు వెతితాను కదా. నేను బెడ్ ప్యాకెట్ కాడ బేకర్ షాప్ కొనుక్కున్నాడు. ఆయన ఒక రకంగా చూసినాను నన్ను. అయినా పర్లేదు, బయట స్టార్ట్ చేసుకొచ్చింది. ఏమనుకున్నా, ఓకే టాటా చెప్పొచ్చిన, ఓకే కదా. వెర్రిలా కనపడతాయి. ఏదేమైనా దేవుని రాజ్యం ప్రకటించారు. కొంతమంది సువార్త ప్రార్థన చేస్తున్న పిల్లరా, అందరూ పెట్టే యెహోవా మీద కొత్త కీర్తన. మనం ఒక ఆయన అట్లా వస్తే ఆ సినిమా ఎట్లా పాడుతుంటే అటు పాడతాడు. ఇంత ఉన్నాడు మనిషి, పెద్ద మనిషి అయితే సపోర్ట్ డ్యాన్స్ ఉగులాడుతాడు, దానికి ఇంకా లేకపోతే ఎగలాడతాడు. అంత ఆనందం ఇచ్చే పాటలు కదా. ఏం పాట అండి? ఆ భయంకర ఎముడికి మొగుడు అల్లరితో కూడిన ఆట పాటలు చూడొద్దని బైబిల్ చెప్తుంది. ఆ పాటలకి డ్యాన్స్ కులుగుతూ డ్యాన్స్ చేయడానికి కూడా వాళ్ళకి మజునులు, దేవదాసులు అయిపోతుంది చెప్పేసి ఆ పాటలు. లేకపోతే తాగి ఎగరలాడండి. పెళ్లిలోనా పేరెంట్లాడు, చస్తే తాగుడు కావాలి, బతికిన తాగుడు కావాలి. పెళ్ళిళ్ళు అయితే పెళ్లి రోజు తాగుడే, పెళ్ళిళ్ళప్పుడు తాగుడే, పాట పాడికి ఊబులాట వస్తుంది కదా. అంటే తాగుడు ఎంత ప్రమాదకరంగా. నేను ఒక మాట చెప్పినాను. నేను అదేదో అది వచ్చేసి కౌరుపుల ప్రాంతం యూతులు ఎవరు వస్తుంది అగ్రాంధ సువార్త చెప్పినాను. తాగుడు, జూదము మానుకుండా ప్రమాదకర సువార్త చెప్పిన రోడ్డు మీద రికార్డ్ చేసి పెట్టిన. యేసుక్రీస్తు ద్వారా పాపక్షమణ పొందుతాయి. తాగితే ప్రమాదకరం, కుటుంబం రోడ్డు పడితే చెప్పి వచ్చిన యేసుక్రీస్తు మాట చెప్పాను. ఎందుకంటే ఆ మాట ఒకరోజు కరపత్తి తెచ్చి అందుకు వచ్చే తాగుడు వల్ల పాటలకి ఎగలాడతారు, పైరెత్తారు వాళ్ళకి కదా. కొంతమంది కూడా ఆ లోక సంబంధ పాటలు ఏమైపోయి చెప్పారు కదా. మొదటి రాశి లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవం, ఇవాళ లోక సంబంధం లేదు. లోకం దాని ఆశ దేవుని చిత్తం జరిగించే నిరంతరం నిలుస్తాడు. శరీరంలో మట్టి అయిపోతే ఒకరు ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి మనం ఆత్మీయంగా బతకాలంటే వాక్యమైన ఆహారం తింటే మనకు నిత్య జీవం పురులరా. అందుబట్టే అన్యజనులో ప్రకటించండి, ఆయన రాజ్యాన్ని ప్రకటించాలని లేఖనం చెప్తాం కదా. ఒక హర్ణ వలె, ఒక ఆకుల ప్రిస్కిల వలె బతకాలని లేఖనం చెప్తుంది. దేవుడి సమయంలో మనకి ఇచ్చినటువంటి ఈ మాటలు వింటున్నాం, వస్తున్నాం, పాడుతున్నాం. ఒక మనిషిని సంపాదిస్తున్నామా, క్రమం పాటిస్తున్నామా, దేవుని కొరకు ఎలా బతును ఒకసారి ఆలోచన చేస్తున్నాం.
యెహోవా మీద కొత్త కీర్తన పాడాలంట. పాత పాటలేదు కదా, కొత్త కీర్తన కదా. కొత్త కీర్తన పాడాలా, కొత్త ప్రసంగాలు, కొత్త బోధ, కొత్త కొత్త విషయాలు. ఆనాడు అపోస్తులు ఏం త్యాగం చేశారు, పాత నిబంధనలు దశంభాగాలు ఇచ్చారు. ఇంకా ముందుకు పోతే నిరుపేదలు వాళ్ళు త్యాగం దేవుని కొరకు సమర్పించుకున్నారు. కాబట్టి పొట్టి జక్కయ్య ఏమి ఇచ్చినాడు, డబ్బాలు ఇచ్చినాడు. నీకు వడ్డీలు కూడా త్యాగం చేయాలి, డబ్బు ఇచ్చేది కాదు, సమర్పించుకోవడమే దేవుని కొరకు బతకాలి. కరపదులు పంచాలా, పాట పాడాలా. దయ్యాల పాటలకు మురిసిపోతున్న లోకంలో క్రీస్తు పాట లోకానికి ప్రకటిస్తే వాళ్ళ బతుకులు మారేటట్టు మనం జీవించాలి. పిల్లలు ఒకసారి మన జీవితాన్ని ఆలోచన చేసుకుందాం. యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, జనములలో ఆయన కార్యాలు తెలియజేయండి అంటాడు 105వ కీర్తనలో. ప్రకటిస్తున్నామా? మనం ప్రకటిస్తాము. ఎవరు విన్నా వినకపోయినా, ఏదేమైనా ఎవరైనా ఎక్కడైనా ఏ సందర్భమైనా యేసుక్రీస్తు మాటలు లోకానికి ప్రకటిస్తే నీకు ఆశీర్వాదములు కూడా. ప్రార్థన చేస్తుంది. ప్రేమగల తండ్రి, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, అన్యజనులో ఈ మహిమపరచుడి, ఈ వార్త అన్యజనులకు ప్రచురించుడి. ఒక సేవకుని పౌలు ఎంతో ఇన్వైట్ చేసింది. ఉదయారంగా అమ్ముకునేటువంటి వ్యాపారస్తురాలు ఎంత గొప్ప ప్రేమ, త్యాగము, సమర్పణ. అలాగ సమర్పణ కలిగి ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. నాయన తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సహాయం వల్ల మాకు కొన్ని నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రార్థన ప్రభుని క్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హేబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది. హేబేలు కంటే శ్రేష్టమైన యేసునొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మీరొచ్చారు. హేబేలు వలె అడగకుండా ఉండాలనే స్టెఫెను క్రొత్త నిబంధనలు నేర్పించాడు. ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి, 70 ఏళ్లకు పైనే క్షమించాలి. ఈ రక్తమే ప్రతిసారి నువ్వు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది.